ఏం కార్యక్రమము? ఇంటి పెద్ద ఎవరంటే వాళ్ళకి వీళ్ళంట, పెద్ద ఎవరంటే వాళ్ళకి వీళ్ళంట. పెట్టేస్తా. మళ్ళా నువ్వు అడిగినప్పుడు కూడా ఉండవు నాతో. ఇస్తాను ఖర్చులోకి వాడుకోవచ్చులే. నీ నీ పర్సనల్గా వాడుకోవచ్చట. నువ్వు అడగవా? ఏమంటే చిప్తో కొట్టాను లేదా? ఏమంటే చిప్తో లేవరా? ఏందేమే మూసుకొని డబ్బులు ఇచ్చేసే. మూసుకొని డబ్బులు ఇచ్చేసే. వినమ్రంగా ఉండు అర్జున. ఎప్పుడైతే వృక్షం పండ్లతో నిండి ఉంటుందో అది మరింత వంగి ఉంటుంది. అయినా ఈ లోక కాలచక్రంలో నీవెంతటి వాడివి? కేవలం ఒక చిన్న క్షణానివి. ఈ విశ్వం నీకంటే ముందు నుంచి ఉంది, నీ తర్వాత కూడా ఉంటుంది. నీవు ధర్మానివి కాదు, ధర్మ రక్షకుడివి కాదు. నీవు ధర్మాన్ని రక్షించడంలో నిమిత్త మాత్రుడివి. హలో, లోపల నీకొద్దే ఉన్నట్టుంది. ఏమనుకోద్దురా, నీకు ఈ విషయంలో చాలా సార్లు నేను పొరపాటు చేశాను. ఏం చేసినావు నువ్వు? ఫోన్ వస్తలకి ఏం లేదురా, నా దాంట్లో ఛార్జింగ్ లేదని పాప నంబర్ తీసుకొని చేశాను. ఏం లేదు, నీతో డబ్బులున్నాయా? నా లోడాలు ఉన్నాయని అది చిల్లర బజార్ ముడదనా మెట్టి తీసుకొని కొడతా. నువ్వు డబ్బుల కోసం నాకు తెలుసు, డబ్బుల కోసమే చేస్తావని. చిల్లర బతికేనా? అరే టీచర్ పోయినా టీచర్ నీకు అసలు ఇచ్చిన చెప్తా కొట్టాలి నిన్ను. నీకే హెల్ప్ చేద్దామని కాల్ చేశారా? నీకు హెల్ప్ చేద్దామని కాల్ చేశారా? ఏం హెల్ప్ చేస్తావు? హెల్ప్ చేయాలంటే నువ్వు అదే నిమేష్, మీ అన్నయ్య నిమేష్ కి ఏదో డబ్బులు అవసరం ఉన్నాయని చెప్పి ఆడ హోటల్ కాడ మాట్లాడుతున్నాడంటరా. తన పుణ్యంటి అబ్బాయి వచ్చి పైన చెప్పాడు. శ్యామల చాలా ఫీల్ అయింది. ఎవరైనా హెల్పింగ్ లో ఉన్నప్పుడు ఎవరైనా హెల్ప్ చేసే వ్యక్తి ఎవరుండరా హీరో అని. అవునా? 3000 గురించి అడుగుతున్నాడంటరా. శ్యామల అదే అనింది, మేడం ఎవరైనా నీళ్ళు ఉన్నప్పుడు హెల్ప్ చేయొచ్చు కదా, అలాంటి హెల్ప్ చేసే వాళ్ళకి నేను చాలా ఇష్టపడతానేంద్రా. ఆయన ఏమో నీకు ఉపయోగపడుతుంది అని జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినారా. నువ్వు అది మనసులో పెట్టుకుంటావు, గుర్తులు పెట్టుకుంటావు, నీ ఇష్టం రా. సరే సరే, నాకు అర్థమైంది కదా, నా ముందే తెలియవంతుడివి. సరే సరే, నాకు అర్థమైంది. సరేలే. శివరా ఏంది? శివరా కొజ్జా అరగొజ్జా పెట్టే లోపల పచ్చారు ఉండదానే. చెప్పింది అంటే చెప్పి మంచిగా ఉంటావు, మన చెట్టుగా మాట్లాడుతావు. A few minutes later. ఇది కిటికీ పడుతుంది కదరా, పట్టు పట్టని. ఈ కిటికీ గాలికి పడుతున్నట్లుంది. కిటికీ గాలికి పడుతున్నట్లుంది. పట్టుకుంటారే కిటికీ మధ్యలో నేను పెట్టి పట్టుకుందినా. నేను ఇప్పుడే టెన్షన్ లో బాధలో ఉన్నాను. నువ్వు మళ్ళీ ఇట్లా కుళ్ళు జోకులు చేసేది ఇట్లా నువ్వు చేయొద్దు. అందుకే ఒంటరి కూర్చొని నన్ను బాధపడుతున్నా. ఏందో ఉంటాయిలేరా, నీకెందుకు అవన్నీ? ఏం నీకు చెప్పి ఎందుకు నీకు అవసరం చెప్పు. ఏం అర్థమైంది? పర్సులో ఉంటుంది, తీసుకోబడివి. ఆడుంది పోరా, పర్సులో రూమ్లో ఉన్నాయి చూడు, పర్సు తీసుకోపో. ఉంది పో, తీసుకోపో. వెయ్యి కూడా ఉంది. ఏంది ఇది ఇట్లా జరుగుతుంది? ఏంది ఇది ఇట్లా జరుగుతుంది? ఏం వెయ్యి కూడా ఉందా అంటే ఏమి ఉండకూడదా? అంటే ఉంటాలే మళ్ళా 15 ఏంటికి నీకు అసలు? 2000 అయినా ఏంటికి? కాలు అర్జెంట్ ఉంది పో, 2000 ఉంది, తీసుకోపో. తీసుకోపోరా. 3000 ఏమన్నా ఉందా? 3000 లేదు. అదే కథ పడ్డ. ఏంది? నాకు అర్థమైంది. బట్టి నీ బాధ ఏంటి? ఏది నా బాధ ఏముంది? ఏం నడుతాను? ఇప్పుడైనా తీసుకో. ఏం తీసుకో? చాక్లెట్లా? నువ్వు అన్నీ అడిగేది తెలుసు. ఏంటి రోడ్డు పైన అడుగుతావు? అవసరమా? ఏంది? ఎవరిని అడిగినా? తెలుసు. ఏంద్రా? ఎందుకు? ఈరోజు మంచి రోజు అంట, ఏదో కార్యక్రమం అంట. ఏం కార్యక్రమము? ఇంటి పెద్ద ఎవరంటే వాళ్ళకి వీళ్ళంట, పెద్ద ఎవరంటే వాళ్ళకి వీళ్ళంట. డబ్బులా? మళ్ళా
నాకేం వద్దు పోనాయనా, నీకు ఏదైనా కావాలంటే పెట్టుకో ఖర్చులకి. చెప్పేది రే నాకు వద్దురా నాయన, నేనేంది తీసుకునేది బాగుండదు అట్లా, నాకంటే చిన్నోళ్ళతో తీసుకోకూడదు, వద్దు. పెద్దోళ్ళు చిన్నోళ్ళతో తీసుకో. నా వద్దురా, తీసే డబ్బులు తీసే వద్దు. ఇట్లా డబ్బులు చిన్నోళ్ళతో తీసుకుంటే చాలా చెడ్డ పేరు వస్తుంది. చిల్లర తీసుకోమన్నాక తీసుకో మర్యాదంగా. నువ్వు ఇస్తావు, మళ్ళా 10 నిమిషాలకు అడుగుతావు, మళ్ళా 1 గంటకు అడుగుతావు. పెట్టుకో ఏం మళ్ళా నువ్వు మళ్ళా సాయంత్రం వచ్చినది నాకి. అదవన్నీ అడగను, పెట్టుకో ఇస్తే అడిగితే చెప్తా కొట్టు. నీ అడగను, పెట్టుకో ఇస్తే అడిగితే చెప్తా కొట్టు. ఓకేనా? వద్దు బట్ అయినా అది ఈ రోజు కార్యక్రమం అంటే ఇంట్లో పెద్దోళ్ళకి ఇయ్యాలంట, చిన్న పెద్దోళ్ళకి ఇయ్యాలంట. పెద్దోళ్ళకి ఇవ్వాలంటే 10 రూపాయలు. ఎంత ఉంది ఇది? ఆ 10 రూపాయలు కాదంట, 3000 ఇయ్యాలంట. ఇది 3000 ఉందా? పోయిన సంవత్సరం ఇలేదే మళ్ళీ నువ్వు. పోయిన సంవత్సరం అది ఈ 10 రూపాయలు కూడా ఇలేదు యానా పొద్దు. యానావద్దు ఈ రోజు ఇయ్యాలంటలే. వద్దు పట్టరా, నువ్వు మళ్ళీ అడుగుతావు. నాకు ఎందుకు ఊరికే తలకాయ డబ్బులు పడ్డావు. నువ్వు మళ్ళా నాతో డబ్బులుంటే టక్కన అయిపోగొట్టే రకం. 30 ఏళ్ళకి ఒకసారి వస్తుందంట. ఆయన వద్దు పడి నేను టక్కన ఖర్చు పెట్టేస్తా. మళ్ళా నువ్వు అడిగినప్పుడు కూడా ఉండవు నాతో. ఇస్తాలే ఖర్చులోకి వాడుకోవచ్చులే, నీ పర్సనల్ గా వాడుకోవచ్చట. నువ్వు అడగవా? ఏమంటే చెప్తూ కొట్టాను లేదా పక్కా. నువ్వు మళ్ళా ఫీల్ కావడము, మళ్ళా ఇచ్చినానని అనడము ఎందుకు వచ్చింది? నువ్వు మళ్ళా అందరికి పోయి చెప్పడము. నువ్వు తీసుకొని చెప్పు, ఇవన్నీ చరిత్రద్దు, అర్థమైందా? నువ్వు మళ్ళా ఒట్టేసి చెప్పు, అడగవా? ఒట్టేసి మాట చేస్తాను. ఏసి అడుగు చెప్పవా, అది వేర్లే. అది 6 అడుగులు ప్రభాస్ చెప్పేది బాగుంటుంది, నువ్వు 2 అడుగులు చెప్పేది బాగుండదు. ఏంది అడవు కదా, మనసులో ఏం పెట్టుకోవు కదా. పెట్టుకొని తీసుకో. మళ్ళీ అన్నెందుకు అడిగినావు డబ్బులు నువ్వు? 500 ఉంది అని అంటే టెస్ట్ చేస్తే అట్లా. ఈ టెస్ట్లేనా, యూరిన్ టెస్ట్లు కూడా వేస్తావా? తమాషా అనాలేరా? అయినా నిజం హ్యాపీగా ఉంది. నీ చేత్తో రూపాయి కూడా ఇస్తావు అనేది నేను కళ్ళలో కూడా చూడలే, వినలే. 3000 ఇవ్వడము అమ్మ ముందుకి చాలా జనా జరగాల్సి వస్తాయి, అర్థమైందా? సంతోషం. మళ్ళా లూడో ఆడదామా? లూడో కాదు, నాకు చాలా పని అర్జెంట్ ఉంది. ఏం పని ఉంది? నీకు ఇవన్నీ చెప్పాలా నీకేమన్నా? లేదు వద్దులే. మళ్ళీ బయట పోయినప్పుడు ఏదో శుభాను. సరే అడగలే, ఎందుకు మళ్ళీ శని పిల్లి మాత్రం ఏంటి? సారీ అడగలే. డబ్బులు ఇచ్చినా సంతోషం అంతే. చెప్పు అంటే చెప్పుకుంటా. చెప్పు ఆడుంది చూడు బయట. ఏం ముదరస్తుమాడా? ఏంది ఏం లేదులే. మళ్ళా బయటికి వేస్తాను, కొంచెం పని ఉంది. సరే ఎదురు వాళ్ళ ఏమన్నా? ఏంటికి ఏ గుట్టమో ఏంటికి ఎదురాలు ఏమన్నా? నేనేమన్నా నా పిల్లలు ఏమన్నా? పోయిరా పోనాయనా, నువ్వు నీతో వచ్చింది ప్రాబ్లము. హలో, ఫోన్ అదే మిస్ కాల్ ఉంటే చూసాను. ఎందుకు కాల్ చేస్తున్నారు? యాక్చువల్లీ నేను బి సెక్షన్ స్టూడెంట్, నాకు ఎక్కువ స్టడీస్ ఉంటాయి తెలుసా మాకు. అదే ఉంటాయి తెలుసు. మీకు నచ్చిన మాట, మీ ఇష్టమైన పని చేశాను ఈరోజు. ఇప్పుడు మీకు ఏం ఇష్టమైన పని? అదే మీరు ఇతరులకు సాయం పడే మనిషి వ్యక్తి ఉంటే బాగుండు అన్నారంట కదా. మాకు బి సెక్షన్ లో ఆ సబ్జెక్ట్ లేదే. ఏ సబ్జెక్ట్ కాదండి అది. మీరు ఆ మాట అన్నారంట కదా, అందుకు సాయం అంటే వేరే ఇతరులకి డబ్బు అవసరం ఉన్న వారికి ఆదుకుంటే మంచిది అన్నారంట మీరు. అవును, నేను ఎవరితో అన్నాను? మీరెవరు అన్నారు? మీరు అన్నారు చూడు మేడం. నేను ఎవరితో అనలేదండి. మేడం గారు ఉన్నారు, మేడం గారిని కూడా అడగండి కావాలంటే. నేను యాక్చువల్లీ బి సెక్షన్ స్టూడెంట్, నేను అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఉండదు. అంటే మీరు ఇందాక 3000 గీడువేలు ఇట్లా టాకింగ్ అంటే నిజంగా మీరు అనలేదా అంశంలో? ఏ బి సెక్షన్ శ్యామల అబద్ధం చెప్తుందా? మేడం గారు కూడా ఉన్నారు ఇక్కడ, అడుగుతారా? ఆ మేడం ఉన్నారా? ఉన్నారు మేడం. ఆ మేడం అర్జెంట్ గా ఫోన్ ఇచ్చి మీరు సైడ్ వెళ్ళిపోండి మేడం. శ్యామల గారు. ఏ బి సెక్షన్ శ్యామలాను? అదే బి సెక్షన్ శ్యామల. అదే ఇస్తున్నాను, నాకు కిచెన్ లో కూడా వర్క్ ఉంది. ఓకే, అదే మీ వాయిస్ చాలా స్వీట్ గా ఉంది. థ్యాంక్ యూ. బి సెక్షన్ అన్నాక మాత్రం వాయిస్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మేడం కి అర్జెంట్ ఫోన్ చేసి మీరు వెళ్ళిపోండి, దయచేసి ఉండకండి. ఎవరా?
ఏ లోపల బజార్ ఉండదానా, సన్నదానా, గొజ్జేదానా, అరు గొజ్జేదానా, ఏ లోపల ముండా బజార్ దానా, ఇంత దిగజారిపోతావు ఏంది? లోపల బజార్ ముండా, లోపల దానా బేవర్స్ ముండా, ఫు! ఇంత చిల్లర బజార్ చిన్న తయారవుతారా నువ్వు రోజు రోజుకి? ఏం ఎందుకు మా తిడుతున్నావు అలా? ఏ గొజ్జేదానా, ఏడు దిశలు తెలుదా? ఏడు పోతుంది తెలుదా? ఎవడో మోసం చేసినట్ల కొచ్చేదో నీకు ఏ గొజ్జేముండదానా, బేవర్స్ ముండా, ఫోన్ చేసి లోపల ఉండదానా, నిన్ను తిట్టుగా ఇంకొకరు తింటారే, పన్నోడు పుట్టేదానా, సైతాన్ ముండా. 3 సెంటీమీటర్లు ముడ్డు వేసుకుని తిరుగుతుంటే గొజ్జేదవి నువ్వే నాన్న తిట్టేది? ఏ గొజ్జవాడ నింటే నిన్ను మళ్ళీ ఏం జరిగిందో చెప్పురా ఫస్ట్. మళ్ళా మాట్లాడుతా మళ్ళా సైతాన్ ముండా బజార్ చిల్లదాను. ఎందుకు కోపం రా? 3 సెంటీమీటర్ల ముడ్డి నీ ముడ్డు పెట్టుకో, లోపడదానా చిల్లదానా. ఇందాక ఏం చెప్పినావు? సాయి నిమ్మ మీద సేవనే ఉందిరా. ఏం చెప్పా? నీ అబ్బా సన్నాసి ఉండదానా, లోపడదానా, ఇంత గలీజు ఉండదానమని ఇప్పుడు తెలుస్తుంది. సాయం చేసిన మంచిదంట, నిమేసి మీ అన్నకి 3000 కావాలంట, కింద పెడుతున్నాడంట, ఎవరు అబ్బాయి చెప్పినాడంట అని చెప్పి స్టోరీ చిన్నగా ఏంది? ఎవరు నేను చెప్పానా? ఏ గొజ్జేదానా నంగట్లాడద్దు. ఇందాక చెప్పిండేది నువ్వు మళ్ళా ఏం చెప్పినావు ఫస్ట్ లో? ఏ పుచ్చిపోయిన ముడ్డు వేసుకుని చెత్తవా? ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా నువ్వు? ఏ లోపల ఉండదనా, క్లాస్ టీచర్ కి నువ్వు ఏం మాట్లాడుతున్నావు? ఏ లౌడాస్ పెట్టుకొని టీచరు నీ లోపల బజార్ ఉండదని దాన్ని అసలు టీచర్ ఇచ్చింది కూడా ఏనా కొడికే బజార్ మండ చిన్న పెద్ద చిల్లర జరిగినట్టుందిరా. ఏంది? ఎక్కడో రాంగ్ ఏదో తప్పుగా జరిగినట్లుంది. రాంగ్ జరిగింది ఏదో. మీరిద్దరేమో కుమ్మక్కైనారా, మీరేమని చెప్పినారా అంటున్నా. ఏ వర్షం పడేలా ఉందిరా, బయట అన్ని చెడ్డీలు ఉన్నాయి. నీవేమన్నా ఏ గొజ్జమంటదనా ఫస్ట్ ఇప్పుడు 3000 అని ఎట్లా ఏం జరిగింది చెప్పు మడసారంగా. బండ్లు ఎక్కి అవుతానా బో, నీకు వచ్చేస్తే డబ్బులు. ఏ లోపల ఉండదనా, నీకు వస్తాయని నువ్వు వాళ్ళు అట్లా నన్ను ఎట్లా పట్టుకోవడం ఏంది? ప్లాన్ వేసేమన్నా మీరు? 3000 ఎక్కువ ఇస్తారు. ఓన్లీ నీ 3 సెంటీమీటర్ల ముట్టికి 30 రూపాయలు ఎక్కువ. ఏ గొజ్జమండ లోపల బజార్ ఉండదనా, సైతందనా, ఏ అరగొచ్చేదనా, ఇంత ముందు చేసినట్టు కాక మళ్ళీ కొత్తగా ఏం మొదలు పెడతాను మళ్ళా నువ్వు. హలో 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 మేడం, శ్యామ్లా గారు మీరు తిన్నారా? బ్రెడ్ అండ్ జామ్ తిన్నాను. బి సెక్షన్ కదా. బి సెక్షన్ వాళ్ళు అలా అంతే తీసుకుంటారు మా ఫుడ్ కదా. మేమంతా బాయిల్డ్ ఎగ్ అండ్ బ్రెడ్స్ అండ్ ఇట్లాంటివి అంతా. ఆహా కాదు, మీరు ఇందాక మీరు మీరు ఇప్పుడు ఇందాక సాయం చేసిండేది మీకు 3000 ఎంత మీరు చెప్పడము వేరే వాళ్ళు అడిగారని మీకు ఏమైనా ఒక అబ్బాయి ఏమైనా చెప్పాడా? నాకెవరు చెప్పలేదే. నీకెవరు నిజంగా చెప్పలేదు? అందరూ బి సెక్షన్ వాళ్ళతో మాట్లాడరు కదా. అది నాకు తెలుసుకోలేకపోతాను. బి సెక్షన్ వాళ్ళు మాట్లాడరు కదా, వాళ్ళు డీసెంట్ కదా, ఎందుకు వాళ్ళు చాలా క్లాస్ కదా. అయినా తప్పు. సరే నాకు డ్రాయింగ్ క్లాసెస్ ఉన్నాయి. అసలు మీ డెడికేట్ కి హ్యాండ్స్ అప్ అండి. మీరు జామ్ అంటే మరి ఏమనుకున్నావు? జామ్ మీ జామ్ అనే ఆ పదానికి ఎంత స్వీట్ వాయిస్ అసలు. సరే మీరు ఏదో టెన్షన్ ఉన్నారు, ఫ్రీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. సరేనండి, దానికి మీరు సరే ఓకే అండి, నా చెప్తే కొట్టుకుంటా కానీ. సరే అండి, బాయ్ అండి. బాయ్ బాయ్. A few minutes later. రే సాయంత్రం వాళ్ళు పనులు వస్తాయి అది క్లీన్ చెప్పిరాడా, మొత్తం ఎట్లయిపోయింది చూడాడు. సరే క్లీన్ చేపిస్తా, నీకు కూడా క్లీన్ కూడా చేసే కంపెనీ చేస్తాను. ఏంద్రా ఎంతో తేడా మాట్లాడుతున్నావు? నాకేంది క్లీనింగ్ చేపించేది నువ్వు? సర్లే చెప్పు. ఏమి మా 3000 డబ్బులు ఎట్లా? 3000 డబ్బులు. మా 3000 డబ్బులు ఎట్లా? 3000 డబ్బులు. ఏం 3000? ఏ 3000 ఇచ్చి కూడా గంట కూడా అర్ధ గంట అవుతుందో లేదో. ఆ 3000 డబ్బులు
గంట అర్ధ గంట అని కాదు 10 నిమిషాల్లో కూడా అయిపోతాయి కదరా డబ్బులు. 10 నిమిషాలు అయిపోతా కాదు, ఇప్పుడు ఇచ్చినది ఇప్పుడే ఇప్పుడే కాదు నువ్వు ఇచ్చేప్పుడు 40 నిమిషాలు 45 నిమిషాలు అవుతుంది. ముస్లిం బాగాలేదంట. ఎవరికి? వాళ్ళు ఇచ్చుకుంటారులే. ఆపరేషన్ చేసి ముస్లిం చాలా మంది ముస్లింలు హాస్పిటల్లో ఉన్నారు. దానికి మనం ఏం చేస్తాము? నీకు ఈ మంచితనమే వద్దనేది అర్థమైందే. అంత మంచితనం ఏం పెట్టుకోవాల్సిన అవసరం లే, నువ్వు వాళ్ళు చూసుకుంటారులే. తినుపో తినేది తింటా కానీ ఈయన ఫస్ట్ ఏమొకసాట్లు వాళ్ళకి ఏదాన్ని కూర్చో అడుగుతున్నావు నువ్వు? 30 రూపాయల 30 రూపాయలు కాదు 3,000 గురించి 3,000 చేయదు నువ్వు. ఏ 3,000 ఇచ్చినావు. దాని గురించి నువ్వు మర్చిపోలా నేను మర్చిపోలా అని అనుకున్నాము. దాన్ని అడిగితే చెప్తా కొట్టు అన్నావు. నువ్వు అప్పుడే ఇంకా 45 నిమిషాలు గంట కూడా కాకముందే అప్పుడే వచ్చి నువ్వు మళ్ళీ 3,000 గురించి టాపిక్ ఎత్తితే నేను వేరే ఏదో పార్సల్ వచ్చి వాళ్ళకి ఇచ్చిన డబ్బులు లేవు. అప్పుడే మళ్ళీ ఆర్డర్ వచ్చింది చెప్పినా అది ఉంటే అయిపోతాయిరా అని 2,000 లేవు, నిజంగా లేవు. 2,000 కూడా లేదా? మళ్ళా 30 సంవత్సరాలకు ఇంకోటి వస్తుంది తెలుసా నీకు అదొకటి. పెద్ద ఇంట్లో చిన్నోనికి ఇయ్యాల 30 సంవత్సరాల తర్వాత మళ్ళీ నేను నీకు ఇస్తా. 30 సంవత్సరాల తర్వాత మళ్ళీ నేను నీకు ఇస్తా. ఓ 1,000 లేవు. 1,000 రూపాయలు కూడా అయిపోయా. యాడ్ నుంచి వస్తాయి. అవలా చేస్తాను. అవలా ఏముంది? ఎట్లయిపోతాయి ఏం బుకింగ్ చేసినావు ఏం చేసినావు? ఏది వచ్చినా ఈ ఆర్డర్లు వచ్చినాయి. ఆర్డర్ బొంగులో ఆర్డర్ పెట్టాను. నా ఇష్టం వచ్చి నువ్వు పెట్టుకుంటా, బొంగులో పెట్టుకుంటా. నీకెందుకురా? నీది ఏంది? నువ్వు అయిపోయింది ఇచ్చినావు, అడిగి అయిపోయింది. ఇంకా నువ్వు మళ్ళా దాని గురించి మాట్లాడద్దు. అప్పుడే బయటికి పోవడము, మళ్ళీ అప్పుడే రావడము, మళ్ళీ 3,000 అడగడము. లేవు, పోయి తినేసి పండుకోపు. ఇప్పుడైతే లేదా? అది ఏంది లేదా? 3,000 లేదా? లేదు 3,000 లేదు. 3,000 కాదు, 3 రూపాయలు కూడా లేదు. అవలైనా చేస్తా, గానకరాలు చేస్తా, ఏమన్నా చేస్తా. మళ్ళీ ఏంది నువ్వు మళ్ళీ 19,000 గుర్తు మళ్ళీ వస్తారా? ఏమే 19 స్నేహాలు ఏంది? స్నేహాలు అంటానా? పాత స్నేహాలు ఏంటికి వస్తున్నాయి? మళ్ళీ ఏంటి మాట్లాడినావు? స్నేహాలు కాబట్టి ఎవరితో? ఏ గొట్టమమ్మడ ఎవరితోనో ఏంది ముండతో మాట్లాడదాం. ఆ పాపరం ముండతో ఏమో నీకే లోపల బజార్ సన్నది. ఎవరి గురించి చెప్తాను? ఎవరి గురించి నీకు తెల్లా? నువ్వు మాట్లాడినానికి బేవర్సం ఉండకే. నువ్వు ఫోన్ చేసి మళ్ళీ ఇట్లా చెప్పమని ఇట్లా ఇంత జరిగింది మ్యాటర్. ఏం జరిగిందిరా? ఏం జరిగింది? నువ్వు ఏం జరిగింది నీకు తెల్లా అంటానా? తెలీదు. కొట్లమ్మడా వైష్ణవి అనే పాప బర్రి కొంచెం ఉండదు వేసుకొని బర్రిది. ఆ బ్యాంక్ ఎంప్లాయర్ కొంచెం ఉండదు వేసుకొని బర్రిది. ఆ బ్యాంక్ ఎంప్లాయర్ అదే ఏమైంది ఇప్పుడు? ఆ బాబా ప్రమోషన్ వచ్చిందా? ప్రమోషన్ ఏంటికి వస్తుంది? లంగాలు అమ్ముకునే దానికి. మళ్ళీ ఇంకేందుకు? మళ్ళీ ఇప్పుడేమో ఆ బాబు ఎందుకు వచ్చింది? మ్యాటర్ వచ్చింది కాదు. నువ్వు దాన్ని ఏం గెలికినావు ఉంటానా? నేనేం గెలకలేదే. దాన్ని గెలికి చెప్పింటావు. దానికి మీరిద్దరు కుమ్మక్కయ్యి నాతో 3,000 కొట్టేయాలని ప్లాన్ వేసి దాంట్లో శనిభాగం అడిగింటారు. నువ్వు కాల్చిన 4 పేరు చేసిండొచ్చు, నువ్వు చాలా రాంగ్ గా తీసుకుంటావు. నువ్వు 3,000 కోసం వేసినా. ఇప్పుడు అర్థమైంది. బల్బు వెలిగింది నాకు, అర్థమైంది దానికి. బల్బు వెలిగిందేమో, వోల్టేజ్ ఎక్కువైతే బల్బు పగిలిపోతుంది. అందుకు నువ్వు వోల్టేజ్ ఎక్కువ ట్రాన్స్ఫార్మర్ తో పెట్టుకోవద్దు, అర్థమైతుందా? బల్బు చిట్లిపోతుంది. గాజప్పులు ఏడవన్నాయి కూడా తెలీదు నీకు. ఆ పాప ఒక 3,000 కోసం ఆడపాప మీద నిందేయద్దు, ఓ మహాత్ముడు మీద నిందేయద్దు. మహాత్ముడు నువ్వు ఏ గొట్టమమ్మడా? నువ్వేం పెద్ద మహాత్ముడు నువ్వు అనుకుంటే సరిపోదు. నేననుకుంటే ఎవరు అనరు. అదే ఇంత పెట్టుకొని మళ్ళీ బుద్ధి ఏమరా? ఏందేమే మూసుకొని డబ్బులు ఇచ్చేసే. మూసుకొని డబ్బులు ఇచ్చేసే. నేను వచ్చి అడిగినా? నేను నిన్న వచ్చి డబ్బులు అడిగినా? లోపల ఉండే దానికి నువ్వు గెలిగినావు కదా. ఎవరు? లేదబ్బా. నాకు మంచిదంట క్లిప్పి, నాకు మంచిదంట క్లిప్పి. ఏంది? వద్దురే
శ్యామల ఎందుకు వస్తుంది మధ్యలో? అదే రా దానికి నువ్వు చెప్పింది బరికొంచడానికే ఏం చెప్పినావు అంటా. నేనేం చెప్పలే. చెప్పింటేనే నా ముందే మనసు బాలేదు. ఇంతమంది లాగుతావు నువ్వు. నాకు నిజంగా మనసు బాలేదు. మనసు కాదు నోరు మూసుకొని ఇచ్చానంటే. మనసు కాదు నోరు మూసుకొని ఇచ్చానంటే లెక్క లేవు. ఏడికి లేవు నీకే ఇప్పుడు ఎట్లా పోతావి? 3 నిమిషాల్లో 3,000 ఎంత చెప్పి నన్ను ఫోన్ చేసి వాటాలు ఉండవా? అదే వాటాలు ఉండవా? అదే ఏది వాటాలు అంటే ఏంది? గుట్లమూడ వాటర్ అంటే ఇది మనం ఆర్డర్ వస్తాయి కదా వాటా. వాటర్ అన్న బొంగులో ఆ వాటర్ మీకే ఓటు నా ఫోన్లో వేసి అసలు నేను ఆడ ఉండేవా నీకు వీళ్ళకి నువ్వు ఎంత తెలివిగా 3,000 కొట్టాలని చూసి నువ్వు చెప్పాము పాపం పడిపోతావురా, పురుగులు పడతాయి. అయ్యో స్వామి నువ్వు చెప్పిన దానికి నువ్వేం శుద్ధ పూజ. ఇంకా పో, నాకు లేదు, కొద్దిగా డల్గా ఉన్నాను నేను, మనసు బాగాలేదు కొద్దిగా. ఏంటుకుంటావు డల్లుగా? మళ్ళీ మనసు బాగాలేదు నాకే. గుండెల్లో హ్యాపీ నవ్వుతా అంటా మనసులో. నేనెందుకు నవ్వుతా? నాకేం జరిగింది? నా పొద్దు నుంచి ఒకటి కూడా మంచి పని జరగలే. పనులు కనబడితే మంచి పని 3,000 దొబ్బేసి మళ్ళా నాటకం. 3,000 ప్రేమగా ఇచ్చినావు, అది కూడా ఏదో కార్యక్రమం అంటా కదా. 3,000 ప్రేమగా ఇచ్చినావు, అది కూడా ఏదో కార్యక్రమం అంటా కదా. 30 ఏళ్ళ తర్వాత వచ్చే కార్యక్రమం కాబట్టి ఇచ్చినావు, లేదా నువ్వు ఇచ్చినేలా. 3,000 × 30 ఏళ్ళు వేసుకో, రోజుకి ఎంత పడే? ఒక నిమిషం, 30 ఏళ్ళు రోజుకి ఎంత పడుతుంది అమౌంట్? 3,000 అంటే నేను సంవత్సరానికి ఎన్ని రోజులు? 365 రోజులు. 365 రోజులు. 30 సంవత్సరాలకి ఎన్ని రోజులు అవుతుంది? నేను అనుకున్నప్పుడే నీతో నువ్వు నన్ను డబ్బులు నీతో ఉంది కదా, మళ్ళీ ఏంటికి అడుగుతావు వేరే వారిని? నీతో ఉండొచ్చు కదా, నీతో డబ్బులు పెట్టుకొని ఎవరినడితో పక్కన అప్పుడు కూడా ఆలోచన చేయలే కదా నేను నీతో డబ్బులు ఉందని. యాడో పొరపాటు జరిగినట్లుంది. జై శ్రీరామ్. నీకు యాడో పొరపాటు జరిగింది, నువ్వు ఫస్ట్ రీకరెక్ట్ చేసుకో. ఎక్కడ పొరపాటు చేసినావో, ఎవరి వల్ల పొరపాటు అయింది, నీ 3,000 కారణానికి ఎవరు కారణము, ఎవరు నీ 3,000కి స్కెచ్ చేసినారు అనేది నువ్వు బాగా గ్రహించు. కారణానికి ఎవరు కారణము, ఎవరు నీ 3,000కి స్కెచ్ చేసినారు అనేది నువ్వు బాగా గ్రహిస్తున్నా. నా ఎదుర్కొన్నాడు ఆ పండమూడు గుడ్లమూడు. ఆ గుడ్లమూడు మొత్తం ప్లాన్ వేసుకొని ఈ రోజు ఎట్లయినా కానీ అంతా పీకేలా అని అర్థమైందా? నేనా? నువ్వే నాకు చెప్తాడు మంచిగా ఉన్నా. నేను మంచిగా ఉన్నాను. చాలా తేడా అవుతుంది. గిడ్డి పిర్ర ఎంతలా వాస్తదో నాకే తెలియదు అంతే. నా కళ్ళ కనబడకుండా వెళ్ళిపో. లజ్జ ఇవన్నీ ఉంటేనే చేయడు. ఏం చేయడు ఇట్లా ఫ్రాడ్. నాకు 3 లేవు. 3 ఉన్నాయా? నాకు అన్ని ఉన్నాయి. మళ్ళీ దొబ్బే ఈ నుంచి. నీకు ఆ 3 ఉంటే ఇచ్చిన డబ్బులు అడగవు. నీకు సిగ్గుందే? ఏంటికి లేదు. మళ్ళీ వెళ్ళిపో. ఎట్లా పోతారా నువ్వు తీసుకొని? నువ్వు ఇచ్చినావు, నేను ఇచ్చేగట్ల నువ్వు చేసుకున్నావు, లొంగించుకున్నావు. అట్లా వంగించుకొని ఇవన్నీ ఏమి ఉండవు అమ్మా. నీ ఇష్టపూర్వకంగా నేను కుస్తున్నాను తీసుకొచ్చి ఇచ్చినావు. ఆడే 30 సార్లు నాకు వద్దురా అన్నా. నువ్వే చేతిలో పెట్టావు, నువ్వే చెప్పినావు. అట్ట జరిగింది టాపిక్ లో. అదే విధి అంటే. ఆ విధి కాదా? నువ్వు విధి మళ్ళీ విధి మీద బొంగులో విధి మళ్ళా లోపల కన్నడ మనం పోరా నువ్వు బిజీ. నీ మళ్ళీ ఆడ పెట్టేట పర్సు గుర్తు పెట్టుకుని ఎవరు పర్సులో కూడా తీసేసిన ఆల్రెడీ. ఇప్పుడని కాదు ఎప్పుడైనా తీసుకో. ఎప్పుడేమోనే 1000 పోతే 10,000 పోయిందని చెప్తా. అర్థమైందే? నువ్వు రూపాయి కూడా ముట్టి చూడు దాన్ని, ఎంత పెద్ద అమౌంట్. ఎవరు కొట్టుకుంటా కొట్టుకోపో చెప్తావు.